Hi friends. Welcome to Mr. Zero. Cinema. Cinema is a great artwork of our time. ఒక సినిమా మొబైల్లో చూసినప్పుడు కన్నా థియేటర్లో చూసినప్పుడు వచ్చే హైయే వేరు. ఆ హై రావాలి అంటే ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆబ్వియస్లీ ద ఫిలిం డైరెక్టర్. నేను మొత్తం డైరెక్టర్దే రెస్పాన్సిబిలిటీ అని ఎందుకు అన్నా అంటే, డైరెక్టర్ అనేవాడే ఆ సినిమా గురించి పనిచేసే ప్రతి ఒక్కరి వర్క్ని ఒక సింగిల్ ఇన్స్టెన్స్కి తీసుకురావాలి. నాకు పర్సనల్గా డైరెక్టర్ అంటే ఒక సైకాలజిస్ట్. డైరెక్ట్ చేసేంత సైకలాజికల్ అనాలిసిస్ ఒక సైకాలజిస్ట్ కూడా చేయలేము. డైరెక్టర్ అనేవాడు ఆడియన్స్ ఒక మెంటల్ స్టేటస్ని బేస్ చేసుకొని తన స్టోరీని విజువలైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. Like, share and subscribe to. Let's look into the director's role in filmmaking. We divided it into 3 phases. 1. Preparing a skeleton. 2. Building phase. 3. Capstone phase. In first phase, మన మూవీకి కావాల్సిన ఒక స్కెల్టన్ ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఫ్లోలో వెళ్దాం. డైరెక్టర్ ఫస్ట్ ఒక స్టోరీ, ఒక ప్రొడ్యూసర్ని సెట్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రొసీడింగ్స్ ఏంటంటే, ప్రొడ్యూసర్తో ఒక డిస్కషన్, బడ్జెట్ ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఏంటి అని ఒక నెంబర్ని డిసైడ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ తన స్టోరీ ఎలా ఉండాలి, స్టైల్ ఆఫ్ ఫిలిం ఎలా ఉండాలి, దాని టెక్స్చర్ ఎలా ఉండాలి అని ఆడియన్స్ బేస్ చేసుకుని క్లారిటీకి వస్తుంది. తరువాత తన స్టోరీని డెవలప్ చేయడానికి కొంతమంది రైటర్ని, కొంతమంది స్క్రీన్ ప్లే రైటర్స్ని హైర్ చేసుకొని వీళ్ళందరితో కొలాబరేట్ అయ్యి తన స్టోరీని విజువల్గా ప్రజెంట్ చేయడానికి కావాల్సిన స్క్రీన్ ప్లేని రెడీ చేసుకుంటారు. ఇది రెడీ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే క్యాస్టింగ్ పని అయిపోగానే ప్రీ ప్రొడక్షన్ వర్క్కి వెళ్తారు. మన ప్రీ ప్రొడక్షన్లో ఏం జరుగుతుందంటే, వేరియస్ డిపార్ట్మెంట్స్ లైక్ కొరియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, డిజైన్, ప్రొడక్షన్ డిజైనింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్, ఇలాంటి డిపార్ట్మెంట్స్తో ఉన్న మెంబర్స్తో కొలాబరేట్ కలిసి సినిమాకి కావాల్సిన ఫీల్ అండ్ లాజిస్టిక్ లుక్ అన్నీ కరెక్ట్గా ఉండడానికి కావాల్సిన ప్లాన్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఈ సీన్కి ఈ ప్రాపర్టీస్ కావాలి, ఈ సీన్కి ఇటువంటి కాస్ట్యూమ్స్ కావాలి అని డిసైడ్ అవుతారు. ప్లేకి తగ్గట్టు యాక్టర్స్ని రిహార్సల్స్ చేస్తారు. దాని తర్వాత షూటింగ్కి అప్రోచ్ అవుతారు. అదే మన నెక్స్ట్ స్టెప్ బిల్లింగ్ ఫేజ్. బిల్లింగ్ ఫేజ్లో ఏంటంటే, డిఓపి అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గారితో ఫ్రేమ్ని సెట్ చేయడం, ఎటువంటి షాట్ అనేది డైరెక్టర్ డిసైడ్ చేసి ఆ యాక్టర్స్ని డైరెక్ట్ చేస్తారు. ఈ డైరెక్షన్లో కొన్నిసార్లు స్క్రీన్ ప్లే మారచ్చు, మారకపోవచ్చు, బేస్డ్ ఆన్ డైరెక్టర్స్ థింకింగ్, అలా అనమాట. అదనమాట బిల్డింగ్ ఫేజ్. షూటింగ్ మొత్తానికి కంప్లీట్ అయిన తర్వాత మన వాళ్ళు నెక్స్ట్ ఫేజ్కి వెళ్తారు, క్యాప్స్టోన్ ఫేజ్. ఈ క్యాప్స్టోన్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అనమాట. మనం ఇప్పుడు ఫస్ట్లో ఒక స్కెల్టన్ రెడీ చేసాం, దానికి మజిల్స్ అయ్యి పెట్టి సెకండ్ ఫేజ్లో ఒక బాడీని తయారు చేసాం. ఇప్పుడు దానికి కాస్ట్యూమ్ డిజైన్ లాగా ఒక స్ట్రక్చర్ వచ్చి ఒక మంచి లుక్ ఇవ్వాలి మన మూవీకి. దాన్ని ఇవ్వడం కోసం ఈ ఫేజ్లో మళ్ళీ 3 phases ఉంటాయి. ఆ 3 phases ఒకటి ఫేజింగ్ అండ్ టైమింగ్. ఫేజింగ్ అండ్ టైమింగ్లో ఫస్ట్ షూట్ చేసిన సీన్స్ అన్నిటినీ ఒక ఆర్డర్లో పెట్టుకుంటాం అనమాట. తర్వాత సెకండ్ ఫేజ్లో మూవీకి కావాల్సిన సౌండ్ డిజైనింగ్, మ్యూజిక్ కరెక్ట్ దానికి సెట్ చేసుకొని, సౌండ్ డిజైన్ పర్ఫెక్ట్గా ఉండేలా, ఎక్కడ కరెక్ట్ సౌండింగ్ ఉండాలి, ఎక్కడ కరెక్ట్గా మ్యూజిక్ పడాలి, డైరెక్టర్స్ వ్యూలో మిక్సింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇది అయిన తర్వాత థర్డ్ ఫేజ్లో ఏంటంటే ఎడిటింగ్ అండ్ విఎఫ్ఎక్స్ అనేవి జరుగుతుంది అన్నమాట. విఎఫ్ఎక్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఎడిటింగ్లో ఏం జరుగుద్దంటే, ట్రాన్సాక్షన్స్ కొన్ని కట్స్ పెడతాం. ఈ ట్రాన్సాక్షన్స్ కట్స్ ఎలాంటివి అంటే, ఇది మూవీకి ఒక సీన్ సెట్ చేస్తాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ కట్ని డైరెక్టర్స్ కట్ అంటారు. ఇదన్నమాట డైరెక్టర్స్ వర్క్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ.